Hello everyone, welcome back to our channel Brijita Education. ఈరోజు మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. యూనియన్ జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ inaugurated Sea Flood, a unified flood forecasting system. Sea Flood is a web-based platform that provides flood inundation maps and water level forecasts 2 days in advance at village level. The system is developed by CDAC Pune and Central Water Commission under the Ministry of Jal Shakti. యూనియన్ జల్ శక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్ గారు ఒక సీ ఫ్లడ్ అనే ఒక వెబ్సైట్ని లాంచ్ చేశారనమాట. అయితే ఈ వెబ్సైట్ ఏంటంటే విలేజ్ లెవెల్లో వాళ్ళకి 2 days అడ్వాన్స్గానే ఫ్లడ్స్ గురించిన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తుందన్నమాట. సో ఇది విలేజ్ లెవెల్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ సిస్టమ్ని ఎవరు డెవలప్ చేశారంటే సీడాక్ పూణే వాళ్ళు మరియు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు కలిసి లాంచ్ చేశారు. ఓకే, యూనియన్ జలశక్తి మినిస్టరు సిఆర్ పాటిల్ గారు స్ట్రాటజీకి అడగొచ్చు. ఇండోర్ లాంచెస్ ఫస్ట్ డిజిటల్ హౌస్ అడ్రస్ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్స్ అండ్ జీపీఎస్. ద ఇనిషియేటివ్ ఈజ్ లెడ్ బై ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ అండర్ ద స్మార్ట్ సిటీ మిషన్. ఇండోర్ అనే సిటీ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డిజిటల్ హౌస్ అడ్రస్ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్స్ అండ్ జీపీఎస్ ఒక ఫస్ట్ ప్రాజెక్ట్ని లాంచ్ చేశారు. ఇదేంటంటే హౌస్ అడ్రస్ కోసం క్యూఆర్ కోడ్స్ కానీ లేదంటే జీపీఎస్ని కానీ ఇది ప్రొవైడ్ చేస్తుందన్నమాట. హౌస్ అడ్రస్ని ఇది డెలివరీ బాయ్స్ ఇట్లాంటి వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఈ ఇనిషియేటివ్ని ఎవరు లీడ్ చేస్తూ ఉంటారంటే ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేస్తుంటారు. అయితే ఇండోరు మధ్యప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి భోపాల్. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, గవర్నర్ మంగూభాయ్ సి పటేల్ గారు. PM Modi received Ghana's highest civilian award, the Officer of the Order of the Star of the Ghana. The award was presented by Ghana's President John Mahama for Modi's distinguished global leadership. PM Modi గారు రీసెంట్గా ఘనా కంట్రీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ జాన్ మహమ్మా గారు మోడీ గారికి ఒక అవార్డుని ప్రజెంట్ చేయడం జరిగింది. హైయెస్ట్ సివిలియన్ అవార్డు అంటే వాళ్ళ కంట్రీలో అదే అత్యున్నత ప్రాధాన్యమైన అవార్డు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో అత్యున్నత అవార్డు ఏంటంటే భారతరత్న. మనకి భారతరత్న ఎలాగో ఆ కంట్రీ వాళ్ళకి ఇది ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ద ఘనా అవార్డు అనమాట. ఈ అవార్డుని మోడీ గారికి ప్రజెంట్ చేయడం జరిగింది. ఓకే, ఘనా క్యాపిటల్ చూసుకుంటే యాక్రా, కరెన్సీ వచ్చి ఘనియన్ సెడీగా ఉంది. కర్ణాటక క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ రీనేమింగ్ బెంగళూరు సిటీ యూనివర్సిటీ after former PM Manmohan Singh. This renaming is a tribute to Singh's contribution to Bangalore development. కర్ణాటక క్యాబినెట్ ఒక నిర్ణయాన్ని అప్రూవ్ చేసింది. ఏంటంటే బెంగళూరు సిటీ యూనివర్సిటీ నేమ్ని ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు మీద మార్చాలని నిర్ణయం తీసుకుందనమాట. ఇది ఎందుకోసం అంటే 2006లో మన్మోహన్ సింగ్ గారు పిఎంగా సర్వీసెస్ అందించారు. ఆయన బెంగళూరు సిటీకి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఎలివేటెడ్ హైవే ఒకటి ఈయన స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్లాంటి ఇంకా మన సిటీ బూస్ట్ అయ్యేటట్టు ఇంకా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి ఈయన చేయడం జరిగిందనమాట. సో ఆయన చేసిన సర్వీసెస్కి గాను వీళ్ళు ఈ నిర్ణయం అనేది తీసుకున్నారనమాట. సో కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు, సీఎం వచ్చేసి సిద్ధరామయ్య గారు, గవర్నర్ తావర్చంద్ గెహ్లట్ గారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విల్ ఇనాగరేట్ ద ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఎట్ గురుగ్రామ్, హర్యానా. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చైర్పర్సన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ అనే ఒక కాన్ఫరెన్స్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. ఎక్కడ అంటే గురుగ్రామ్, హర్యానాలో. థీమ్ వచ్చేసి రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రెంథనింగ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అండ్ నేషనల్ బిల్డింగ్. అయితే ఈ కాన్ఫరెన్స్కి యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ మనోహర్ లాల్ గారు, అలాగే హర్యానా సీఎం నాయబ్ సింగ్ గారు, హర్యానా విధానసభ స్పీకరు హర్విందర్ కళ్యాణ్ గారు, ఇంకా అలాగే చాలామంది దీనికి ఈ కాన్ఫరెన్స్కి అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అంటే మన ఇండియాని అర్బనైజ్ చేయడం అనమాట దీని యొక్క ఉద్దేశం. హర్యానా క్యాపిటల్ వచ్చి చండీగఢ్. సీఎం నాయబ్ సింగ్ సైని గారు, గవర్నర్ బండారు దత్తాత్రేయ గారు. ఇండియాస్ జీడిపి ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు గ్రో బిట్వీన్ 6.4% అండ్ 6.7% అకార్డింగ్ టు ద కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. ఇండియా జీడిపి అనేది నెక్స్ట్ ఇయర్కి
కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎంత ఉండొచ్చు అంటే 6.4% నుంచి 6.7% మధ్యలో ఉండొచ్చు అనమాట. అయితే సిఐఐ ప్రెసిడెంట్ ఎవరు అంటే రాజీవ్ మెమామి గారు ఉన్నారు. రిలయన్స్ జియో ఈజ్ poised to become the world's largest fixed wireless access provider, surpassing T-Mobile. Fixed wireless access provides broadband through 4G or 5G networks instead of fiber cable. రిలయన్స్ జియో ఇది తెలుసు కదండి, రిలయన్స్ జియోని లీడ్ చేస్తుంది ముఖేష్ అంబానీ గారు. రిలయన్స్ జియో అనేది టీ మొబైల్ని కూడా సర్పాస్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకు అంటే వరల్డ్స్ లార్జెస్ట్ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ని ప్రొవైడ్ చేయడంలో. ఇవి కేబుల్ కానీ లేదంటే ఫైబరు వీటిని రీప్లేస్ చేసి ఒక వైర్లెస్ యాక్సెస్ని అందించడం అనమాట. స్లైస్ launched its first UPI powered bank branch in Koramangala, Bangalore. It is introduced both a UPI credit card and physical bank branch with ATM services. The Slice UPI credit card has no joining fee or annual fee. స్లైస్ అనే కంపెనీ, ఇది ఆర్బీఐ అప్రూవ్ చేసినటువంటి కంపెనీ అనమాట. ఇది ఒక బ్యాంక్ బ్రాంచ్ని లాంచ్ చేసింది అనమాట. ఎక్కడ అంటే కోరమంగళ ప్లేస్లో, బెంగళూరులో. దాంతోపాటు ఏటీఎం సర్వీసెస్ కూడా అందిస్తుందన్నమాట. అలాగే క్రెడిట్ కార్డును కూడా ఇది లాంచ్ చేసింది. దీనికి క్రెడిట్ కార్డుకి తీసుకోవాలంటే యాన్యువల్ ఫీ ఏమీ అవసరం లేదు. అట్లాగే తీసుకునే ముందు జాయినింగ్ ఫీ కూడా ఏం పే చేయని అవసరం లేదనమాట. అట్లాగే ఇది కస్టమర్స్కి 3% క్యాష్ బ్యాక్ని కూడా అందిస్తుంది. స్లైస్ ఇన్ 3 అనే ఒక ఫీచర్ని కూడా ఇది తీసుకొచ్చిందనమాట. ఇదేంటంటే ఒక పేమెంట్ని మనం పే చేసుకోలేనప్పుడు ఆ పేమెంట్ని 3 ఇన్స్టాల్మెంట్స్లో మనము పే చేసుకునే ఫెసిలిటీని కలిగించిందనమాట. The Ministry of Coal will launch Reclaim Framework on 4th July 2025. It provides a structured guide to ensure inclusive community engagement during the mine closure and post-closure phases. Reclaim meaning ఏంటంటే కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఫ్రేమ్వర్క్. మినిస్ట్రీ ఆఫ్ కోల్ వచ్చేసి జి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఈయన ఒక ఫ్రేమ్వర్క్ అంటే ఒక దాన్ని లాంచ్ చేశారనమాట, రీక్లెయిమ్ అనేది. ఇదేంటంటే కోల్స్ కానీ లేదంటే మైన్స్ గురించి వీటి గురించి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ అంతా స్టెప్ బై స్టెప్ అనేది ఉంటుందన్నమాట. ఒక అంటే టూల్స్ని కూడా ఇంక్లూడ్ చేసి కొన్ని మెథడాలజీస్ ఎలా ఉంటాయి వాటన్నిటి కోసం ఇది డిజైన్ చేశారనమాట. ఫ్రమ్ January 1st, 2026, banks and NBFCs cannot charge prepayment penalties on floating rate loans to micro and small enterprises. The move is aimed at improving access to affordable financing. బ్యాంక్స్ కానీ లేదంటే ఎన్బిఎఫ్సిస్ నాన్ బ్యాంకింగ్ ఫినాన్స్ కంపెనీస్ కానీ ఫ్లోటింగ్ రేట్ లోన్స్ మీద ప్రీపేమెంట్ పెనాల్టీస్ అనేవి వేయకూడదు అని చెప్పిందనమాట ఆర్బీఐ. ఎవరికి అంటే మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం. అయితే ఈ ఫ్లోటింగ్ రేట్ లోన్ అనేది ఏంటి అంటే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ అనేది కాన్స్టాంట్గా ఉండదన్నమాట. రెపో రేట్ని బట్టి ఇది ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది. సో ఈ పర్టికులర్ లోన్స్ మీద మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆర్బీఐ గవర్నర్ వచ్చేసి సంజయ్ మల్హోత్రా గారు, హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. ఎస్టాబ్లిష్ చేసింది April 1st, 1935 అనమాట, అండర్ ద ఆర్బీఐ యాక్ట్ 1934. CBDT has increased the cost inflation index to 376 for financial year 2025 to 26, up from 363 in the previous year. ఓకే, CBDT అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనమాట. దీని చైర్మన్గా రవి అగర్వాల్ గారు సర్వీసెస్ అందిస్తున్నారు. అయితే ఈ CBDT అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనేది కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్, ఈ యొక్క ప్రైస్ ఏదైతే ఉందో కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది ఇది నోటిఫై చేస్తూ ఉంటుంది అన్నమాట ఎవ్రీ ఇయర్. అయితే ఇది ప్రీవియస్గా 363 ఉన్నది కాస్త ఇప్పుడు 376కి పెంచారనమాట. అయితే అసలు కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అనేది ఏంటి అంటే ఒక లాంగ్ టర్మ్ ఉన్న క్యాపిటల్ గెయిన్స్ మీద వచ్చే ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు ఆ అసెట్స్ యొక్క పర్చేస్ ప్రైస్ని అడ్జస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఆ అడ్జస్ట్ చేసే ప్రైస్నే కాస్ట్ ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ అంటారు అనమాట. దీన్ని నిర్ణయించేది ఎవరు అంటే CBDT. ఆర్బీఐ హ్యాస్ డైరెక్టెడ్ బ్యాంక్స్ టు ఇంటిగ్రేట్ Department of Telecommunications Financial Fraud Risk FR indicated to fight cyber-enabled financial fraud. FRI is a risk-based metric introduced by the Department of Telecommunications in May 2025. The directive applies to scheduled commercial banks, small finance banks, payment banks and cooperative banks.
ఆర్బీఐ అనేది బ్యాంక్స్కి కానీ లేదంటే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కానీ ఈ ఎఫ్ఆర్ఐని కంపల్సరీగా అందరూ ఫాలో చేయాలని చెప్పిందనమాట. ఎఫ్ఆర్ఐ అంటే ఫినాన్షియల్ ఫ్రాడ్ రిస్క్. దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు మే 2025లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. ఇది ఏంటంటే ఫైనాన్షియల్ ఫ్రాడ్స్, సైబర్ అటాక్స్ ఏవైతే ఉంటే వీటిని తగ్గించడం కోసం దీని ఉద్దేశం. అయితే ఇది అన్ని షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్కి, అలాగే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్కి, పేమెంట్ బ్యాంక్స్కి, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ కంపల్సరీగా ఇది ఫాలో చేయాలని చెప్పిందనమాట. అలాగే ఎఫ్ఆర్ఐని కొన్ని ఆల్రెడీ ఫాలో చేస్తున్నవి కొన్ని కంపెనీస్, ఫోన్పే లేదంటే పేటిఎం అలాంటివి, కొన్ని ప్రైవేట్ బ్యాంకులు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కూడా దీన్ని ఆల్రెడీ ఫాలో చేస్తుంది అనమాట ఈ ఎఫ్ఆర్ఐని. పిఎం మిత్రా పార్క్ విల్ బీ సెటప్ ఇన్ Virudnagar, Tamil Nadu. The central government has approved 1900 crore for the park's development. It is designed to be a world-class hub for technical textiles and integrated manufacturing. PM Mitra Park తమిళనాడులోని విరుధనగర్లో దీన్ని స్టార్ట్ చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ ఈ పార్క్స్ డెవలప్మెంట్ కోసం 1900 crores అప్రూవ్ చేసిందనమాట. ఇవి టెక్స్టైల్ పార్క్స్ అనమాట. ఈ టెక్స్టైల్ పార్క్స్ అంటే ఏంటంటే టెక్స్టైల్ కానీ లేదంటే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడక్షన్ కానీ, డిజైన్, డిస్ట్రిబ్యూషన్ ఇవి చేస్తుంటుందన్నమాట. అంటే ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీని ఇంకా డెవలప్ చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది తమిళనాడులోని విరుధనగర్లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే తమిళనాడు చెన్నై క్యాపిటల్, సీఎం ఎంకే స్టాలిన్ గారు, గవర్నర్ ఆర్ఎన్ రవి గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఈఎస్ఐసి లాంచ్డ్ SPREE 2025 to promote registration of employers and employees. The scheme was approved during the 196th ESI's meeting held in Shimla, chaired by Dr. Mansukh Mandavia. SPREE 2025 is a special initiative under the ESIC Act to expand social security coverage. ESIC అంటే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్. ఇది ఎంప్లాయీస్కి సంబంధించిన ఒక ఇన్సూరెన్స్ అనమాట. అయితే దీన్ని మనం హాస్పిటల్స్లో వాడచ్చు, ఇట్లా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఈఎస్ఐసి అనేది రీసెంట్గా pre-2025 SPREE 2025ని లాంచ్ చేసింది. ఇదేంటంటే రిజిస్టర్ కానీ ఎంప్లాయీస్ కానీ లేదంటే వర్కర్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు రిజిస్టర్ చేయించుకునేదానికి ఒక వన్ టైం ఆపర్చునిటీని ఇది కల్పించిందనమాట. ఈ నిర్ణయం ఎక్కడ తీసుకున్నారంటే రీసెంట్గా 196th ESIC మీటింగు షిమ్లాలో కండక్ట్ చేశారు. అప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనికి ఎవరు బాధ్యత వహించారు? డాక్టర్ మన్సుఖ్ మాండవియా గారి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది. NIPCCD has been renamed as the Savitribai Phule National Institute of Women and Child Development. The renaming is a tribute to social reformer Savitribai Phule as announced by Women and Child Development Minister Annapurna Devi. Women and Child Development Minister Annapurna Devi గారు ఒక అనౌన్స్మెంట్ అనేది చేయడం జరిగింది. NIPCCD అనే ఈ నేమ్ని సావిత్రిబాయి పూలే గారి నేమ్ మీద మార్చబోతున్నారనమాట. సావిత్రిబాయి పూలే గారు ఆమె భర్త అయిన జ్యోతిరావు పూలే గారితో కలిసి మొట్టమొదట గర్ల్స్ స్కూల్ని ప్రారంభించిందనమాట. అలాగే ఫస్ట్ ఉమెన్ టీచర్ కూడా మన ఇండియాలో సావిత్రిబాయి పూలే గారు అనమాట. డెత్ యానివర్సరీ ఆఫ్ స్వామి వివేకానంద 4th July. He was born as Narendranath Datta on 12th January 1863 in Kolkata. He became a disciple of Ramakrishna Paramahamsa, who changed his life and gave him a deep spiritual direction. స్వామి వివేకానంద గారి డెత్ యానివర్సరీ 4th July అబ్జర్వ్ చేస్తాము. స్వామి వివేకానంద గారి పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్త. ఈయన 12th January 1863లో కోల్కతాలో జన్మించడం జరిగిందనమాట. ఈయన రామకృష్ణ పరమహంస గారి దగ్గర శిష్యులుగా ఉన్నారనమాట. స్వామి వివేకానంద గారి మెయిన్ మెసేజ్ దేని గురించి ఉంటుందంటే యూనిటీ గురించి కానీ, పీస్ గురించి, హ్యూమన్ వాల్యూస్ గురించి ఉంటుంది. అయితే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ కూడా ఒక డివైన్ లాగా, అలాగే పీపుల్కి సర్వింగ్ చేయడము, గాడ్కి సర్వింగ్ చేయడం అనే సిద్ధాంతాన్ని కూడా ఈయన నమ్ముతారన్నమాట. Steel Authority of India Limited has officially inaugurated its first international representative office in Dubai, United Arab Emirates. The event was attended by Union Minister of Steel and Heavy Industries H.D. Kumaraswamy, Council General of India to Dubai,
Satish Kumar Sivan, SAIL Chairman Amarendu Prakash and other officials. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ దుబాయ్లో ఒక ఇంటర్నేషనల్ రిప్రజెంటేటివ్ ఆఫీస్ని పెట్టబోతుందన్నమాట. అయితే ఈ ఈవెంట్కి యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్ హెచ్డి కుమారస్వామి గారు, కౌన్సిల్ జనరల్ ఆఫ్ ఇండియా టు దుబాయ్ సతీష్ కుమార్ సివాన్ గారు, అలాగే సెయిల్ చైర్మన్ అయినటువంటి అమరేంద్ర ప్రకాష్ గారు మరియు అదర్ అఫీషియల్స్ కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారనమాట. ఈ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ఇది ఒక పబ్లిక్ సెక్టర్ కంపెనీ అనమాట. ఇది మన ఇండియాలో స్టీల్ని ప్రొడ్యూస్ చేస్తే ఎక్కువగా లార్జెస్ట్ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఇండియా ద గ్లోబల్ లీడర్ ఇన్ హై అండ్ AI chips is set to make history by become the most valuable company in the world, surpassing Apple's record. NVIDIA ఇది AI చిప్స్ని తయారు చేసేటువంటి ఒక కంపెనీ అనమాట. ఇది మన వరల్డ్లో మోస్ట్ వాల్యుబుల్ కంపెనీగా స్థానం సంపాదించుకుంది. యాపిల్ కంపెనీని కూడా సర్పాస్ చేశారనమాట. NVIDIA ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1993లో CEOగా వచ్చేసి జెన్సన్ హ్యూయాంగ్ గారు ఉన్నారు. గుజరాత్ హ్యాస్ అఫీషియల్లీ బికమ్ ద third state in India to cross the milestone of 1 crore registered stock market investors according to the latest figures released by the National Stock Exchange. This achievement places Gujarat alongside Maharashtra and Uttar Pradesh, the only other states to reach this landmark. Okay. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం స్టాక్ మార్కెట్స్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 1 crore క్రాస్ చేశారనమాట. దీంట్లో ఈ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో గుజరాత్ స్టేట్ ఉంది. అయితే ఫస్ట్ ప్లేస్లో వచ్చేసి మహారాష్ట్ర ఉందన్నమాట. సెకండ్ ప్లేసు ఉత్తరప్రదేశ్లో ఉంది. ద జనరల్ సర్ జాన్ కొటేవాలా డిఫెన్స్ యూనివర్సిటీ ఇన్ కొలంబో, శ్రీలంక హ్యాస్ లాంచ్డ్ ఏ హిందీ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రోగ్రామ్. దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఇన్ కొలాబరేషన్ విత్ ద స్వామి వివేకానంద కల్చర్ సెంటర్, ద కల్చర్ వింగ్ ఆఫ్ ద హై కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ శ్రీలంక. ద ప్రోగ్రామ్ ఇనాగరేటెడ్ బై Indian High Commissioner Santosh Jha and KDO Vice Chancellor Rear Admiral HGU Dhammika Kumara. కొలంబో సిటీ శ్రీలంకలో ఉంది. ఇక్కడ ద జనరల్ సర్ జాన్ కొటేవాలా డిఫెన్స్ యూనివర్సిటీ ఉందన్నమాట. ఇక్కడ హిందీ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ని లాంచ్ చేయడం జరిగింది. అయితే ఇది స్వామి వివేకానంద కల్చర్ సెంటర్ మరియు కల్చర్ వింగ్ ఆఫ్ ద హై కమిషన్ ఆఫ్ ఇండియా వీళ్ళ యొక్క కొలాబరేషన్తో ఇది లాంచ్ చేశారనమాట. దీన్ని ఇనాగరేట్ చేసింది ఎవరు అంటే ఇండియన్ హై కమిషనర్ అయినటువంటి సంతోష్ జా గారు, KDO వైస్ ఛాన్సలర్ అయినటువంటి రేర్ అడ్మైరల్ HGU ధమ్మిక కుమారా గారు కలిసి దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. President of India Draupadi Murmu visited Gorakhpur, Uttar Pradesh. She inaugurated and laid the foundation stone for several important projects at Mahayogi Gorakhnath University. She inaugurated the new auditorium, an academic block and special Panchakarma Kendra. President Draupadi Murmu గారు రీసెంట్గా గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. అలాగే ముర్ము గారు కొన్ని సేవరల్ ప్రాజెక్ట్స్ని లాంచ్ చేశారనమాట. ఎక్కడంటే మహాయోగి గోరఖ్నాథ్ యూనివర్సిటీ దగ్గర. అలాగే న్యూ ఆడిటోరియము, ఒక అకాడమిక్ బ్లాక్, ఒక పంచకర్మ కేంద్రాన్ని ఇనాగరేట్ చేయడం జరిగింది. అయితే ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ వచ్చేసి లక్నో, CM యోగి ఆదిత్యనాథ్ గారు, గవర్నర్ వచ్చేసి ఆనందీబెన్ పటేల్ గారు ఉన్నారు. సునీల్ కదమ్ హ్యాస్ టేకెన్ ఆన్ ఏ సిగ్నిఫికెంట్ న్యూ రోల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అట్ ద సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ హెడ్ క్వార్టర్స్ ముంబైలో ఉంది. చైర్పర్సన్ వచ్చేసి తుహిన్ కాంతా పాండే గారు ఉన్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది ఏం చేస్తుందంటే మన ఇండియాలో స్టాక్ మార్కెట్స్ని కానీ లేదంటే ఇంకా ఇతర సెక్యూరిటీ మార్కెట్స్ని కానీ నియంత్రించే ఒక ఆర్గనైజేషన్ అనమాట. అయితే సెబీ రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా సునీల్ కదమ్ గారిని అపాయింట్ చేస్తుంది అనమాట. ఎయిర్ మార్షల్ S. శివకుమార్ హ్యాస్ టేకెన్ ఓవర్ యాజ్ ఏ ఎయిర్ ఆఫీసర్ ఇన్ చార్జ్ అడ్మినిస్ట్రేషన్ ఎట్ ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ ఇన్ న్యూఢిల్లీ. ఎయిర్ మార్షల్ S. శివకుమార్ గారు రీసెంట్గా ఎయిర్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ అడ్మినిస్ట్రేషన్గా ఛార్జ్ తీసుకొని ఉన్నాను అనమాట. అలాగే ఇంతో పాటు ఇంకో అపాయింట్మెంట్ కూడా ఉంది. అది May 2న జరిగింది. ఇదేంటి అంటే ఎయిర్ మార్షల్ నార్మదేశ్వర్ తివారీ గారు వైస్ చీఫ్ ఆఫ్ ద ఎయిర్ స్టాఫ్గా ఉన్నారు. ఈ పోస్ట్ వచ్చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 2nd హైయెస్ట్ పోస్ట్ అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టార్టెడ్ 2 new offices. These are called Global Trade Finance Centers. ఫస్ట్ వన్ వచ్చేసి అవి ఎక్కడెక్కడ ఉన్నాయంటే కల్కటాలో, ఇంకొకటి హైదరాబాద్లో. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక 2 ఆఫీసెస్ని స్టార్ట్ చేస్తుంది అనమాట. వీటిని గ్లోబల్ ట్రేడ్ ఫినాన్స్ సెంటర్స్ అంటారు.
ఒకటి వచ్చేసి కోల్కతాలో, ఇంకోటి హైదరాబాద్లో స్టార్ట్ చేశారు. అయితే ఎస్బీఐ హెడ్ క్వార్టర్స్ వచ్చి ముంబైలో ఉంది. చైర్మన్గా వచ్చి చల్లా శ్రీనివాసులు శెట్టి గారు సర్వీసెస్ అందిస్తున్నారు. ఈ సెంటర్స్ ఎందుకోసం అంటే గూడ్స్ని బై చేయడం అలాగే సెల్ చేయడం జరుగుతుంది. అంటే ఇంపోర్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ చేయడం లాగా అనమాట. ఇందులో 800 ట్రైనడ్ వర్కర్స్ ఉంటారనమాట. పుదుచ్చేరి హ్యాస్ మేడ్ ఏ pioneering మూవ్ ఇన్ ద fight against tuberculosis by becoming the first union territory in India to integrate TB screening as part of the family adoption program. పుదుచ్చేరి అనే ఇది యూనియన్ టెరిటరీ అనమాట. ఇది ఫ్యామిలీ అడాప్షన్ ప్రోగ్రామ్ని ఫాలో చేస్తుంది అనమాట. ఫస్ట్ యూటీగా ఇది అయిందనమాట. అయితే పుదుచ్చేరి వచ్చేసి క్యాపిటల్ పాండిచ్చేరి, సీఎం వచ్చేసి ఎన్ రంగస్వామి గారు, దీనికి గవర్నర్ ఉండరు, లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారు, కైలాష్ నాథన్ గారు. రష్యా హ్యాస్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ ద తాలిబాన్ గవర్నమెంట్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్, బికమింగ్ ద ఫస్ట్ కంట్రీ టు డూ సో సిన్స్ ద గ్రూప్ కేమ్ టు పవర్ ఇన్ ఆగస్ట్ 2021. తాలిబాన్ గవర్నమెంట్ని ఆఫ్ఘనిస్తాన్లో అఫీషియల్గా రికగ్నైజ్ చేసిన ఫస్ట్ కంట్రీ రష్యాగా ఉందన్నమాట. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ గవర్నమెంట్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈ తాలిబాన్లకి మళ్ళీ సపరేట్గా వాళ్ళ యొక్క రెగ్యులేషన్స్ ఉంటాయి, రూల్స్ ఉంటాయన్నమాట. అయితే ఆఫ్ఘనిస్తాన్లో వాళ్ళ లీడర్ ఎవరు అంటే ముల్లా హిబాతుల్లా అకున్ జాడా అనమాట. అయితే ఆఫ్ఘనిస్తాన్ క్యాపిటల్ వచ్చేసి కాబుల్, కరెన్సీ వచ్చేసి ఆఫ్ఘానీ. ఓకే అండి, సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో, please like, share, subscribe and thank you.